భాషాబాయ్, ఇప్పుడు ప్రీ లాంచ్ అని చెప్పేసి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి, పేపర్లో యాడ్లు ఇస్తున్నాయి. యా ఏంటి అసలు ఈ ప్రీ లాంచ్లు ఎలా ఉంటాయి, కొనొచ్చా లేదా? యా ప్రీ లాంచ్ అనే దానికి అర్థం ఉంది. అది మామూలుగా ప్రీ లాంచ్ అనేది దానికి నిజమైన అర్థం కరెక్ట్గా చెప్తున్నాను, మీరు దయచేసి వినండి. ప్రీ లాంచ్ అనేది ఒక పెద్ద కంపెనీ, మై హోమ్, పెద్ద పెద్ద అపర్ణ, అంటే గోద్రేజ్, ఇట్లా ప్రెస్టేజ్, ఇలాంటి కంపెనీలు ఏం చేస్తాయంటే పెద్ద కంపెనీస్ వాళ్ళు 10% 5% ముందు ల్యాండ్ కొని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని అథారిటీస్, హెచ్ఎండి లాంటి అథారిటీస్ నుంచి అప్రూవల్ తీసుకొని, తర్వాత రేరా నుంచి అప్రూవల్ తీసుకొని ప్రీ లాంచ్ సేల్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మొబిలైజేషన్ మనీ కోసం. ప్రీ లాంచ్ అంటే ఒక్కసారిగానే ఫ్లాట్ రేట్ అంతా కలిపి కడతారనమాట. అక్కడ 10,000 నడుస్తుందంటే అక్కడ ₹1,00,00,000 ఫ్లాట్ నడుస్తుందంటే ఒక 70 లక్షలకు అలా ఇస్తారనమాట. అంటే ఒక్కసారి డబ్బులు కడుతున్నారు కాబట్టి ఒక 10% అమ్ముతారు. ఆ డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో పాటు కన్స్ట్రక్షన్లో పనికి వస్తాయని చెప్పేసి అలా అమ్ముతారు. ఓన్లీ 5% 10% అమ్ముతారనమాట. దీన్ని ఫ్రీలాన్స్ అంటారు. దాన్ని చూసుకొని నిన్న మొదలుపెట్టినోడు కన్స్ట్రక్షన్, మొన్న మొదలుపెట్టిన వాళ్ళు, అసలు రియల్ ఎస్టేట్ లేని వాళ్ళు, మనీ కలెక్షన్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ ఫ్రీలాన్స్ చేయడం మొదలు పెడుతున్నారు. సో అసలు వాళ్ళ దగ్గర కనీసం ల్యాండ్ లార్డ్కి అడ్వాన్స్ ఇచ్చి ఫ్రీలాన్స్ మొదలు పెడుతున్నారు. ఫ్రీలాన్స్ ఎలా మొదలు పెడుతున్నారు? అక్కడ ₹1,00,00,000 ఫ్లాట్ 50 లక్షలకి ఇస్తామని, 40 లక్షలకి ఇస్తామని మొదలు పెడుతున్నారు. కస్టమర్లు దయచేసి వినాలి, దయచేసి అర్థం చేసుకోవాలి. ఫ్రీలాన్స్ జోలికి వెళ్ళకండి. నేను ఏదైతే ఫ్రీలాన్స్ అర్థం చెప్పానో అదే ఫ్రీలాన్స్ యొక్క అర్థం. పెద్ద కంపెనీలు 20-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కంపెనీలు ₹1,00,00,000ది 70 లక్షలకి 80 లక్షలకే ఇస్తారు. ఆ బ్రాండ్ చూసి వాళ్ళని నమ్మి మీరు కొనాలి. వాళ్ళు కూడా ఎంత పర్సెంట్ అమ్ముతున్నారు, మొత్తం అమ్ముతున్నారా లేదా, అసలు ఏంటి. సో ఫ్రీలాన్స్ వెళ్ళొద్దు అంటాం మేము. అసలు కనీసం దాంట్లో స్పూను సిమెంట్ కానీ, స్పూను శాండ్ కానీ లేకుండా, 1 కేజీ ఐరన్ కానీ లేకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే పప్పులో కాలేసినట్టే, తప్పులో కాలేసినట్టే, ముళ్ళు మీద కాలేసినట్టే. ఎందుకంటే రాత్రి పగలు మనం సంపాదించి తినక పడుకొని నిద్రపోకుండా పిల్లలు పెట్టుక మీరు ఎవరో తెలియని కంపెనీలో ల్యాండ్ లార్డ్కి ఏదో టోకెన్ ఇవ్వడానికి ఇచ్చి అక్కడ రేకులు పెట్టేసి అక్కడ ఒక డబ్బా వేసి కూర్చున్నోడి దగ్గర ఫ్రీలాన్స్లు చేస్తున్నానంటే మన మూర్ఖత్వం అనుకోవాలి, మన అత్యాశ అనుకోవాలి. అత్యాశ అంటారు కదా, అది అనర్థానికి చేటు అని. సో అట్లనే ఇప్పుడు కనీసం బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా, బిల్డరా కాదని తెలియకుండా ₹1,00,00,000 ఫ్లాట్ 30 లక్షలకి ఇస్తున్నారండి, కట్టేస్తే వాళ్ళు ఎత్తేస్తారనమాట. సో అట్లా కాకుండా దయచేసి పెద్ద కంపెనీలు ఎవరైనా 10% 5% అమ్ముతారు, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకోండి, రేరా నెంబర్లు ఉన్నాయో లేదో చూసుకోండి, అప్పుడు కొనాలి. తప్పితే దయచేసి ఎవరు పేరు లేని వాళ్ళ దగ్గర ఫ్రీలాన్స్లో కొనకండి, ఇబ్బంది పడకండి. దట్ ఈస్ మై ఫీల్. నేను అది చెప్పగలుగుతున్నాను.